10 సంవత్సరాల్లో 50 తులాల బంగారం సంపాదించొద్దా? సంపాదించకూడదా? ఒక ఇల్లు నాకున్న ప్రాపర్టీస్ ఏందో తెలుసా వానికి? నాకు ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా? నాకు ఎన్ని ఫామ్ హౌస్లు ఉన్నాయో తెలుసా? నాకు ఎన్ని ఇల్లులు ఉన్నాయో తెలుసా? తెలియదు. మీరు ఐటీ కడుతున్నారా అండి? ఐటీ మేడం ప్రాపర్ గా కడుతూ ఉన్నారా? ఎంత కడుతున్నారు? నేను 2 ఇయర్స్ నుంచి అది ఎంత కడుతున్నాను అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఐటీ అధికారులకు ఆల్రెడీ తెలుసు. నేను 2 ఇయర్స్ నుంచి నేను ఐటీ ఫైల్ చేయట్లేదని చెప్పి నేను ఆల్రెడీ క్లియర్గా వాళ్ళకి చెప్పా. డిప్రెషన్లో ఉండడం వల్ల నేను గత 2 సంవత్సరాలుగా నేను ఐటీ ఫైల్ చేయలేదు. అది కూడా వాళ్ళు దానికి కూడా నేను క్లారిఫై చేశా. ఇంకా ప్రాసెసింగ్ నడుస్తూనే ఉంది, పూర్తిగా అవ్వలేదు ఇంకా. 3 లక్షలు చేసామని, చికెన్ షాప్ నడిపిస్తున్నానని, జిమ్ ట్రైనింగ్ ఇస్తున్నా అని చెప్పి, ఎంత తప్పు ఉంటే తల ఉంచుతా. నా తప్పు లేనప్పుడు అసలు నేరాలంటే ఏందండి? ఒకరిని మోసం చేయడం అండి నేరం అంటే. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది, మర్డర్ జరిగింది, ఒక ఆడపడుచు మీద అన్యాయం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ బస్సులు దాని గురించి అన్యాయాలు జరుగుతున్నాయి. అవి చూపించండి. పనికిరాని ముచ్చట. నేను రియల్ వేసుకుంటే ఫేక్ వేసుకుంటే ఎవరికైనా వచ్చే నష్టం ఏమైనా ఉందా? సరే వాడు రియల్ వేసుకున్నా అని చెప్పి వాళ్ళ దగ్గర రిసిప్ట్స్ ఉన్నాయా? చూపించమని చెప్పండి. రియల్ వేసుకున్నా ఫేక్ వేసుకున్నా నష్టం ఏం లేదు. నేను చెప్తాను, దానికి కూడా నేను క్లారిఫికేషన్ ఇస్తాను. అంటే దీన్ని ఎవరైతే చేసారు కదా, అది చేసిన వ్యక్తినే నేను తీసుకొచ్చా. అండ్ ఎవరికో ప్రూవ్ చేద్దామని కాదు, ఒక మెట్టెల్ ఇంత పెద్ద ఉంది కదా, ఈ పెద్దగా ఉన్నదే ఒక సమస్య అందరికీ. ఈ పెద్దతనము, ఈ బిగ్ సైజు ఎలా వచ్చింది, ఇది ఎలా తయారు చేయబడ్డది అనేది దీన్ని ఎవరైతే రెడీ చేశారు కదా, నేను అతన్నే తీసుకొచ్చా. అండ్ ఎవరినో నమ్మించాలని కాదు, దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఇంత లావు ఎలా తయారవుతుంది, ఏమవుతుంది, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలని చెప్పి తెచ్చిన. మీరు ఓకే అంటే అతన్ని పిలుస్తా, లేకపోతే నాకు వచ్చే ఒరిగేదేం లేదు, తరిగేదేం లేదు. ఎస్పీ ఆఫీస్కో ఎక్కడ ఈ గోల్డ్ మైన్స్ అందరినీ పిలిచారు, నన్ను విలువలే. పిలిచి ఏమని వార్నింగ్ ఇచ్చారంటే వాళ్ళు, మీరు మెడలో నకిలీ గొలుసులు వేసుకొని నా దగ్గర బంగారం ఉందని చెప్పి ల్యాండ్ లిటికేషన్స్ చేస్తాము, ఇంకేదో చేస్తామని చెప్పి మీరు చాలామందిని మోసం చేస్తున్నారు. ఆ బాధితులు మా దగ్గరకు వచ్చిర్రు, ఇంకొకసారి ఇలాంటివి చేస్తే అందరి మీద కేసు ఫైల్ చేస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపించారు.